ఏయ్, ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు? అసలు నువ్వెవరిని తీసుకురావడానికి? నీకు ఏ అర్హత ఉందని? మా ఆయన్ని చంపాలనుకున్న హంతకురాలు, ఆయన పక్కనే నిలబెట్టావు నువ్వు. ఏయ్, అది చెప్తే నువ్వు ఊపుకుంటూ వచ్చాడువేనా? నీకసలు మనసు అనేది లేదా? కొంచెం కూడా తప్పు చేశాను అనే ఫీలింగ్ లేదా? అదెలా ఉంటుంది? ఇలాంటివి ఏవో చేసి మన ఫ్యామిలీలోకి దూరుదామనుకుంటుంది కదా. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా బుద్ధే రాదా? ఆ రోజు ఏంటా అంటే కంపెనీలో జాబ్ కోసం వచ్చావు, ఇప్పుడేమో పిండం పెట్టడానికి వచ్చావు. నువ్వు వేసే ప్లాన్లేవి కూడా మా అత్తయ్య దగ్గర పని చేయవు. ఎవరు ఆవిడ్ని ఏం అననక్కర్లేదు. నేనే ఆవిడ్ని ఇక్కడికి రమ్మన్నాను. తప్పు చేసింది నేను. అమ్మా, ఆవిడ పిండం పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారమ్మా. ఇంకా ఈ పక్కకి రారు. ఈ ఒక్క విషయానికి అలో చేయండమ్మా. ఇన్నేళ్లు జరగని తాతయ్య కార్యక్రమం ఈసారైనా బాగా జరగనివ్వండమ్మా. చాలే ఆపో. తను పిండం పెట్టాలా అంటే మేమంతా చూస్తూ కూర్చోవాలి కదా? నిన్ను నా కోడలని ఇంట్లోకి రానిచ్చాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నీ బుద్ధి నువ్వు చూపించావు కదా. నువ్వు ఈ కుటుంబంలో ఒక్కదానివై ఉంటే నా బాధ కష్టం నీకు అర్థమై ఉండేది. నువ్వు బయట నుంచి వచ్చిందానివే కదా, నువ్వు ఇలాగే ఉంటావే. జాన్సమ్మా, వీళ్ళు ఎవరు ఏమన్నా నాకు పర్వాలేదు. ఇది నేను చేస్తే ఇక్కడున్న ఎవరికీ నచ్చదు అని నాకు తెలుసు. అందుకే ఇది నేను తాత కోసం మాత్రమే చేశాను. ప్లీజ్ జాన్సమ్మా, నన్ను అర్థం చేసుకోండి. వదినా, నా వల్ల ఈ కుటుంబంలో గొడవలతో ఈ అమ్మాయి పాపం నా మీద కోపంతో ఈ అమ్మాయిని తిట్టకండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. నిన్నిలా చూడాల్సి వచ్చినందుకే మాకు పాపం. నా కళ్ళ ముందు నిలబడుకో, పోయి ఇక్కడి నుంచి. ఇప్పుడేంటి, నా మొహం మీకు చూపించకూడదు, బయటికి వెళ్ళాలి అంతే కదా? ఈ పిండం నీళ్ళలో కలిపేసి నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఒక్క అడుగు ముందుకేసినా ఆడదానువని అస్సలు చూడను. అడ్డమైన వాళ్ళతో లేచిపోయి ఆస్తి కోసం సొంత అన్ననే చంపాలనుకున్నదాను కదా నువ్వు. నీకసలు ఏ అర్హత ఉందని చెప్పి పిండం పెడుతున్నావు?